మీకు మదర్గా మన ఆవిడ ప్రమోదిని గారు, ఫాదర్గా నాగినేడి గారు. సో వాళ్ళు నాగినేడి గారు చాలా సీనియర్ యాక్టర్. సో వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అయితే నాగినేడి గారిని చూసినప్పుడు అయితే కొంచెం అయితే టెన్షన్ పడ్డానండి బాగానే. అది ఆయనకు కూడా చెప్పడం జరిగింది. నాకు టెన్షన్ చూసి కూడా ఆయన కూడా అడిగారు, ఏమ్మా అలాగే కొంచెం టెన్షన్ పడుతున్నట్టు ఉన్నావు అని చెప్పి. ఏం లేదు సార్, నేను న్యూ కమరు, ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చాను. సడన్గా అంటే మీరు ఇప్పుడు దాకా ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు కదా, అంటే రియలిస్టిక్గా కూడా మీరు అలాగే అనిపిస్తున్నారండి, అందుకే కొంచెం లోపల దడ ఉందని చెప్పాను. సో కానీ టేక్లోకి వెళ్ళినప్పుడు మాత్రం బాగానే చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆయన కూడా చెప్పడం జరిగిందంట, హీరో కొత్త హీరో అన్నావు కానీ బాగానే చేశాడు అని చెప్పి. సో వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి అలాంటి సీనియర్ యాక్టర్ నుంచి రావడం. ఆయన చెప్పడం నటుడిగా మీకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు మీరు పర్సనల్గా? నటుడిగా ఒక కమర్షియల్ హీరోగా అయితే గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓ, అలాంటి సినిమాలు చేస్తారా? అండి ఆబ్వియస్లీ చూస్తాను, కనెక్ట్ అయ్యే సినిమాసే చేస్తాను. మళ్ళీ మీరే మదర్ పోటీ చేస్తారా, బయట సినిమాలు చేస్తారా? ఆల్రెడీ ఒక మూవీ అయితే డిస్కషన్లో ఉందండి, ఇంకా డేట్ అయితే ఫైనల్ కాలేదు. ఇది రిలీజ్ అయ్యేదాకా నేను ఏది ఫైనల్ చేసుకోవాలనుకోలే. సో దీంట్లోనే స్ట్రక్ అయిపోయా. యాక్చువల్గా ఇది ప్రమోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలోనే నాకు వేరే మూవీ, ఏదో న్యూ మూవీ, అందులో హీరో వాళ్ళు ఫైనల్ అవ్వక నా సాంగ్స్ అది చూసి మేనేజర్ నుంచి నెంబర్ తీసుకుని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ప్రమోషన్స్లో స్ట్రక్ అయిపోవడం వల్ల కరెక్ట్గా ఈ షెడ్యూల్లో వాళ్ళకి 14 days షూట్ కావాలన్నారు. వాళ్ళకి టైం లేదు, మొత్తం అంతా ఆన్ సెట్స్లో ఉన్నారండి. సో అలా అయితే ఒక ఆపర్చునిటీ అయితే మిస్ అయ్యింది ఈ ప్రమోషన్స్లో. సో విల్ సీ నెక్స్ట్ ప్రాజెక్ట్. కొన్ని సినిమాలు మన బ్యాక్ డ్రాప్తో కూడా చాలా అద్భుతమైన అందాలతో మనం చూపిస్తూ ఉంటాం, పెద్ద దర్శకుడు చూపిస్తాడు. అలా కోనసీమ గురించి కూడా చాలా సినిమాల్లో చాలా అందాలు అందరూ చూపించేశారు. సో మీరు ఎలా, ఏ విధంగా? మీరు అన్నట్టు లొకేషన్స్ వాటి అందాలను చూపించే ప్రయత్నం అయితే ఎక్కువ చేయలేదండి. ఎందుకంటే మీరు ఇందాకే అన్నట్టు ఆల్రెడీ అందరూ చూసారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. కానీ మా కథకి ఎంత అవసరమో అంత మాత్రమే చూపించామండి. ఈవెన్ లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే మామూలుగా ఒక సీన్ అనుకున్న తర్వాత బ్యాక్డ్రాప్ బాగుండాలి, అలా బాగుండాలి అనుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మెయిన్ ట్విస్ట్లన్నీ రివీల్ అవుతూ వెళ్తాయండి. అటువంటి టైంలో ఆ కథకి ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, అది అవసరం అయితే రగ్గడ ప్లేస్ అయినా పర్లేదు, అలాంటి ప్లేస్లోనే చేయాలి. అందుకని బ్యాక్గ్రౌండ్ బ్యూటీ కాదండి, కానీ ఆబ్వియస్లీ బ్యూటీ కనిపిస్తుంది. మా డిఓపి అట్లా తెరకెక్కించారు ఆయన, బట్ కథను బేస్ చేసుకుని చేసామండి. అంటే ఈ కథను మెయిన్ మీ మొదటి సినిమాగా ఎంచుకోవడానికి ఎనీ పర్టికులర్ రీజన్? అలాంటిది ఏమి లేదండి. ఇందాక చెప్పినట్టు నేను విన్న అదే కన్వర్జేషన్ని నా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఐడియా ఇలా ఉంది, లైన్ ఎలా ఉంటుందంటే మన జబర్దస్త్ బాబీ, అశోక్, మన పుష్ప, దుర్గాజీ వీళ్ళందరూ సూపర్ ఉంది, చాలా బాగుంది అని అనగానే అప్పుడు వితిన్ 1 week 10 daysలో స్క్రిప్ట్ రెడీ చేస్తానండి. రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెరెక్ట్ చేశాను వాళ్ళకి, ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వాళ్ళే అని అనుకుని, అంటే అక్కడే చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే, అంటే రాజోలు అమలాపురం తాలూకా వాళ్ళు. సో అందరం అనుకున్న తర్వాత అప్పుడు హీరోని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇండస్ట్రీలో ఎవరి దగ్గర వర్క్ చేశారు మీరు? నేను వీరుపోట్ల గారి దగ్గర అండి, యాజ్ ఎ గోస్ట్ రైటర్. వీరుపోట్ల గారు అండి, ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ మీరు చూసుంటారు, నా టీజర్ లాంచ్ కూడా ఆయన గెస్ట్గా వచ్చారు, బాగా మాట్లాడారు, బాగా సపోర్ట్ చేశారండి. ఆయన తీసిన కుటుంబ నేపథ్యం చాలా సినిమాలు ఉన్నాయి. అవునండి, అవునండి. కొంచెం కనపడతాయా అట్లాంటి? సెంటిమెంట్ అయితే నేను మిస్ చేయలేదండి. ఇంత క్రైమ్ కథను ఎంచుకున్నా కూడా ఫ్యామిలీ ఇంటిమసీ అయితే బాగానే ఉంటుందండి, నో డౌట్. అంటే మీరు ఏ జోనర్లో ఎక్కువ ఇష్టపడతారు దర్శకుడిగా? మెయిన్ క్రైమ్ అండి, క్రైమ్ థ్రిల్లర్ అంటే నాకు చాలా ఇష్టం. కొంత అయితే హర్రర్ కూడా ఇష్టం. ఈవెన్ అంతకుముందు వచ్చే విడుదలైన సినిమాలు ఏవి ఇష్టం? అంటే రీసెంట్గానండి బిఫోర్ చాలా ఉన్నాయండి. అంటే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటాను నేను. అంటే అదే కాపీ కొట్టడం కోసం చూస్తూ ఉంటారా? లేదండి మేకింగ్ కోసం చూస్తాను. మేకింగ్ కోసం నాకు క్రైమ్ అని కాదు కానీ మెల్ గిబ్సన్ ఐడియా ఉంది కదా మీకు, డైరెక్టర్ మెల్ గిబ్సన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి. హాలీవుడ్ డైరెక్టర్, అపాకలిప్టో కానీ అలా